హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. అలాగే నేను ఎన్నో వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. చాలామంది అందిపుచ్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం మీరు ప్రారంభించాలి అనుకున్నా కానీ ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే అప్పుడే మీరు చేస్తున్న వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు ఏ వ్యక్తి అయితే స్పష్టంగా తెలుసుకొని ముందుకెళ్ళగలుగుతున్నాడో అతను రెండో వ్యాపారం గురించి ఆలోచించకుండా చేసుకోగలుగుతున్నాడు. ఇక్కడ ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్కరు సూటబుల్ అవుతుంది, ఒక్కొక్కరికి సూటబుల్ కాదు. అది మీకు సూటబుల్ అవుతుందా కాదని మీరు మాత్రమే తెలుసుకోగలరు. కాబట్టి మీరు దాన్ని స్టడీ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కే ఒకరికైనా ఈ విధానం ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు బాడీ స్ప్రేలు మనందరికీ తెలుసు. ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఈరోజు ఆ కంపెనీలు ఒక కంపెనీ మనం అసలు ఆ పేరు కూడా వినుండము, రకరకాల కంపెనీలు వస్తుంటాయి. ఇవి మార్కెట్లో రూ. 250 ఉంటే ఆ బాడీ స్ప్రే ఎంఆర్పి 250 ఉంటే అది రూ. 25 రూ. 30 మనకు పడుతుంది. అంటే ఇక్కడ ఇవి ఎంత రేటు ఉంటే అంత ఒక 10%కో 15%కో మనకు వస్తాయి. ఎక్కడొస్తాయి మరి ఇవి? ఎలా వ్యాపారం చేయాలి వీటితోటి? ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఏ విధంగా ముందుకెళ్తే మనం దీంట్లో అద్భుతమైన విజయాన్ని సాధించగలం? వీటిని వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే తక్కువగా ఒక 3 లక్షల నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లేదు ఇంకా కొంచెం బల్క్ అంటే ఎక్కువ చేయగలను, నాకు అక్కడ శక్తి ఉందంటే 5 నుంచి ప్రారంభించండి. అలాగే ఈ వ్యాపారానికి ఎటువంటి షాపు అవసరం లేదు. అలాగే ఒక గోడౌన్ తీసుకోండి, అంటే ఒక ఇల్లు లాంటిది. ఒక గోడౌన్ ఉంచగలిగితే స్టాక్ పెట్టుకోవడానికి ఉండాలి కాబట్టి గోడౌన్ తీసుకొని, లేదు మీ ఇల్లు పెద్ద అయితే ఆ ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారం చేయొచ్చు. ఇక స్టాక్ విషయానికి వస్తే ఇవన్నీ ఢిల్లీ మార్కెట్లో మనకు చాలా రీజనబుల్ రేటు దొరుకుతాయి. నేను చెప్పాను కదా, రూ. 400 ఎంఆర్పి ఉంటే అది రూ. 40 పడుతుంటుంది. అది కాకపోతే ఒక రూ. 60 పడుతుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే అలా మనము తయారు చేయించుకోవచ్చు వాటిని. ఈరోజు మీరు మార్కెట్లోకి వెళ్ళండి, బల్క్ ఆర్డర్ ఇస్తాను, నాకు ఎంఆర్పి మారాలంటే స్టిక్కరింగ్ మార్చేస్తారు రకరకాల బ్రాండ్లతోటి. మీరు కంపెనీలు ఇది అదని కూడా మీకు తెలియని కంపెనీలు కూడా వందలు ఉంటుంటాయి ఆడ. ఈ బాడీ స్ప్రేలకు ఎంత డిమాండ్ ఉంది కాబట్టి రకరకాల నేములతోటి, రకరకాల ఫ్లేవర్స్ తోటి, రకరకాల మోడల్స్తో చేస్తారు, మార్కెట్లోకి వస్తాయి. ఇవన్నీ మీరు హోల్సేల్గా కొనుగోలు చేసి హోల్సేల్గా షాపులకు విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇక్కడ మీరు ఒక జిల్లాలో ఉంటారో ఆ జిల్లాను మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్యాన్సీ అన్ని షాపులు అమ్ముతూ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క వ్యక్తికి, ఇప్పుడు ఈరోజు మీరు ఒక ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారు ఆర్డర్ కోసం, ఒక్కొక్క ఫ్లేవరు 2 బాటిల్స్ మాత్రమో లేకపోతే 5 బాటిల్స్ మాత్రం అక్కడ వాళ్ళ సేల్స్ని బట్టి మాత్రం శాంపిల్గా పెట్టండి. ఎందుకంటే అవి అయిపోయినాక మళ్ళీ ఇవ్వచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తుంటారంటే అప్పిస్తారని, ఎందుకంటే ఇది అప్పు ఇవ్వకపోతే ఈ వ్యాపారం జరగదు ఫ్రెండ్స్. అప్పిస్తున్నారని అయ్యొక డజన్ పెట్టమంటున్నారు. అలా పెట్టవకండి. శాంపిల్గా అతని అప్పు మొత్తం కలిసి కూడా ఒక 2000 లోపు కన్నా ఉండకుండా చూసుకోండి. ఒక షాపుకు 2000 దాకానే అప్పు ఇవ్వండి. ఆ అమౌంట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ డబ్బులు ఇవ్వండి. ఇట్లా అలవాటు చేసుకుంటే ఏమైందంటే, ఈరోజు ఒక ఊరిని తీసుకుంటేనే, ఒక చిన్న నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ ఒక 50 షాపులు ఉంటాయి. అక్కడే మీరు రూ. 1,00,000 బ్లాక్ అయిపోతుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు రూపాయి ఆదాయం వస్తుంది కాబట్టి మనం ముందుకెళ్ళగలం. ఈరోజు ఒక రూ. 450 రూపాయలు ఎంఆర్పి ఉంది, అది మనకు ఒక రూ. 60 పడింది. మనము దానికి ఒక రూ. 20 30 వేసుకొని రూ. 10 ఖర్చు చేసుకొని ఒక రూ. 30 వేసి అతనికి రూ. 100 ఇచ్చినా కూడా దాని ఎంఆర్పి 400 కూడా అతను ఎంతైనా అమ్ముకుంటాడు. ఎందుకంటే కస్టమర్ కావాల్సింది అది. ఆ విధంగా ఉన్నప్పుడు అతను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అది రూ. 400 ఎంఆర్పి ఉంటే మీరు 380కి ఇస్తానంటే అతను అమ్ముకోడు, తీసుకోడు కూడా. అట్లాంటివి అవి నడిచే రోజులు కాదు. ఇప్పుడు ఈ విధంగా ఉంటేనే కస్టమర్ కొంటాడు. షాప్ అమ్మే వ్యక్తికి కూడా మంచి ఆదాయం అనిపించాలి. అప్పుడు ఏంటంటే అతను అవసరం అనుకుంటే మొత్తం క్యాష్ ఇచ్చి కూడా మీకు కొంటాడు. ఒక రూ. 10 తక్కువ ఇస్తా అంటే మొత్తం ఎన్ని రకాల ఆర్డర్ క్యాష్ ఇచ్చి పెడుతుంటాడు ఆర్డర్. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో వెళ్ళండి మీరు. ఎందుకంటే శాంపిల్స్ చూపించడము, వాటి ప్రైజ్ పంపిస్తే అతను అవసరమైతే మీకు నేను క్రెడిట్ ఇవ్వలేను సార్, రీజనబుల్గా ఇస్తామని కూడా చెప్పండి. అప్పుడు ఏంటంటే అతను క్రెడిట్ కూడా తీసుకుండా 2000 3000 లేకపోతే 10,000 స్టాక్ అయినా కూడా ఎమ్మటే ఆర్డర్ పెట్టి తీసుకుంటాడు. ఇది వ్యాపార ఉద్దేశం. ఇక కొనుగోలు విషయంలో ఢిల్లీ మార్కెట్కు వెళ్ళేటప్పుడే మీరు ఒకసారి ఒక 4-5 రోజులు లేకపోతే కనీసం ఒక 3 రోజులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మొత్తం మనం తిరగాల్సి ఉంటుంది. ఎక్కడ ఇవి హోల్సేల్గా వస్తాయి అంటే ఒక్కొక్క చోట ఒక రకమే, ఒక చోట ఒక రేటు, ఒక చోట ఒక రేటు పడుతుంటుంది.
ఈ సర్దార్ బజార్ ఏరియాలో ఉంటాయి ఇవి, పాత ఢిల్లీలో. మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ చేయండి. కాస్మోటిక్స్, బాడీ స్ప్రేలు, హోల్‌సేల్ డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, అలా సూపర్ స్టాక్స్‌లని కొట్టగలిగితే మీకు ఢిల్లీ అడ్రస్‌లు చాలా వస్తాయి. వాటిని మొత్తం తిరగండి. వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, ఎంత ఎంత మనకిస్తున్నారు. ఒక్కో షాప్ ఒకే మోడల్‌లోనే ఒక 2%, 3% తేడా ఉంటది. అప్పుడేందంటే మనము ఒక రూ. 5 తేడా ఉన్నా కూడా అక్కడ 30 పెట్టగాడ రూ. 150 నష్టపోతాం. అలా కాకుండా ఎక్కడ బెస్ట్ ప్రైస్‌కి ఇస్తారో అక్కడి నుంచి కొనుగోలు చేయండి. మొత్తం తిరగండి. ఒక 2 డేస్, 3 డేస్ తిరిగితే మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈరోజు మార్కెట్‌లో ఏ వ్యక్తి అయితే రీజనబుల్‌గా కొనగలిగాడో అతనే ఆదాయంలో ఉంటాడు. మనం కొండం ఎక్కువ రేటుకి పెట్టుకుంటే మనం ఆదాయంలో ఉండకపోగా ఆ వ్యాపారం కూడా మనకు సూటబుల్ కాదని వదిలేయాల్సి వస్తుంటుంది. అలా కాకుండా ఒక పద్ధతి, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం. వ్యాపారం తెలుసుకోవడం ప్రణాళిక ప్రకారం తెలుసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక ప్రకారం ఉండాలా. అక్కడ కొనుగోలు విషయంలో మెళకువలు పాటించండి. ఈరోజు వేరే స్టేట్‌ల నుంచి కొనేది జీఎస్టీ అవసరమైద్ది. మీ చార్టెడ్ అకౌంట్ గారితో మాట్లాడండి. మీకు ఎందుకంటే సీఏ వ్యక్తులు ఉంటారు. ఇలా వ్యాపారం చేయాలనుకుంటున్నాను సార్. మరి నేను ఫస్ట్ ఒక 2,00,000, 3,00,000 సరుకు కొంటాను. మరి దీనికి అవసరమా అని అడగండి. ఆధారం మీద ఒక రూ. 2,00,000 సరుకు కూడా తెచ్చుకోవచ్చు వేరే రాష్ట్రం నుంచి. కానీ వాళ్ళ కాడైతే పూర్తి సమాచారం ఉంటుంది. మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి. దానికి తగ్గ సలహాలు, సూచనలు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఈరోజు మనం వేరే స్టేట్ నుంచి ఒక 5-6 లక్షల రూపాయల సరుకు తీసుకొచ్చుకోవాలంటే ఇప్పుడంటే సరే ఒక సంవత్సరానికి ఒకసారి అంటే ఒక 2,00,000 తెచ్చుకుంటాం. అది అయిపోతూ ఉంటుంది. హోల్సేల్ వ్యాపారం మనం చేసేది. ఇది కంటిన్యూ సరుకు రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి సరుకు రావాలి అంటే ఈ జీఎస్టీ నెంబర్ కూడా ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేని వాళ్ళు ఇవ్వరు కాబట్టి వీటికి సంబంధించిన లైసెన్స్ ఏముంటాయని కూడా కనుక్కోండి. మనం ఇంటి నుంచి వ్యాపారం చేసినా ఇబ్బంది లేదు కానీ ఇలా ఫార్మాలిటీస్ మొత్తం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అవన్నీ కనుక్కోండి. వాళ్ళ స్పష్టమైన అవగాహన వస్తుందన్నమాట. ఆ విధంగా కనుక్కుంటే ఆ తర్వాత మీరు వ్యాపారం చేయకముందే ఒకసారి ఢిల్లీ మార్కెట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 2 సార్లు మీరు తిరిగినా పర్వాలేదు కానీ ఒక్కసారి ప్రారంభిస్తే ఇంక వెనుదిరిగి చూసుకోకూడదు. అంత ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒకసారి పోయిస్తే అయ్యో ఒక రూ. 10,000 ఖర్చులు అయితే ఏమంటారు అనుకోకండి. ఈరోజు మీరు ఈ ఒక వ్యాపారాన్ని పెడుతున్నారంటే అది లైఫ్ లాంగ్ రన్ అయ్యే విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఈ బాడీ స్ప్రేలు ఇంతకుముందు ఎప్పుడు లేదు, అంత సేల్స్ ఉంది ఈరోజు మార్కెట్‌లో. ఏ వ్యక్తి అయినా ఆడ లేదు, మగ లేదు ఈరోజు ఈ ఈ చెమట ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ వేడి ఎక్కువ ఉండే ప్రదేశాలు ఈ బాడీ స్ప్రే వాడింది బయటికి పోయేది కాదు కాబట్టి ఇది నడుస్తుంది ట్రెండ్. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నడవడం వల్ల కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది డే బై డే. అందుకని ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. స్పష్టంగా తెలుసుకోండి. సమస్త సమాచారం మీ దగ్గర ఉంటే ఈ ఈ మీరు ఎప్పుడు ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు. అది ఎప్పుడైతే లేదో అప్పుడే మనం వ్యాపారాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంటుంది. అందుకని ఇట్లాంటి హోల్సేల్‌గా చేసేవాళ్ళు వ్యక్తులు కూడా చాలా చాలా తక్కువ ఉంటారు. జిల్లాలో ఒక్కోసారి ఒక చోట కూడా ఒక వ్యక్తి కూడా ఉండడు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చాలా డిమాండ్‌కి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 30%, 40% లేదా 100కి 100% వేసుకొని కూడా ఇస్తుంటారు. అలా కాకుండా మీ ఖర్చులు తీసేసి ఒక 30% మార్జిన్ చేయండి. ఎందుకంటే ఖర్చులు ఎవరికైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక 30% మీరు మార్జిన్ లెక్క ప్రకారంగా చేయగలిగితే మీరిచ్చే రేటు ఈ లోకంలో ఎవ్వడు ఇవ్వడు. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది కాబట్టి. మిగతా ఏ వ్యక్తి అయినా ఈరోజు హోల్సేల్ చేసే వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే రూపాయికి రూపాయి తీసుకోవాలనుకుంటాడు. కానీ మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఒక 30% మార్జిన్ కానీ మీరు చేయగలిగితే మీరు ఎప్పుడు వ్యాపారంలో ఓడిపోరు. మీ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఒకసారి ఏదైనా కానీ మొత్తం తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.